అదే సమయంలో విద్యారణ్యుల వారు శంకరుని సన్నిధిలో చేసిన శాసనాలు కూడా అక్షర సత్యాలు కాబోతున్నాయని, విద్యారణ్య స్వామి వారి గురించి బ్రహ్మంగారు ఏమని జోస్యం చెప్పారు, ఇటీవల పీఠాల స్థాపనపై జరుగుతున్న చర్చలకు ఈ కాలజ్ఞాన వాక్యానికి ఉన్న సంబంధం ఏమిటి? శంకరాచార్యుల వారు 4 మఠాలు ఏర్పాటు చేశారు. 4 దిక్కుల్లోనూ చతురామ్నాయ పీఠాలు అని అంటుంటారు. ఈ చతురామ్నాయ పీఠాలంటే ఇక్కడ బ్రహ్మంగారు శంకరాచార్యుల వాక్యాలు శాశ్వతమని చెబుతూనే విద్యారణ్యుల వారి శాసనం సత్యం అవుతుందని విడిగా ఎందుకు చెప్పారు? జై వీరబ్రహ్మేంద్ర స్వామి. ఈ వీడియో ప్రారంభించే ముందు ఒక చిన్న అభ్యర్థన. ఈ వీడియో నచ్చితే దయచేసి ఒక లైక్ చేయండి. ఈ లైక్ నాకు కాదు, స్వామివారి కాలజ్ఞాన ప్రచారానికి. మీ చేయి కదిలేది ఒక క్షణమే, కానీ ఆ లైక్ వల్ల స్వామివారి కాలజ్ఞానం మరింత మందికి చేరుతుంది. దాని ప్రభావం 10 మందికి పుణ్యం అవుతుంది. జై వీరబ్రహ్మేంద్ర స్వామి. కాలం ఎప్పుడూ ఒకేలా ఉండదు, కానీ కాలాతీతుడైన బ్రహ్మంగారు చెప్పిన మాట మాత్రం ఎప్పటికీ మారదు. కొన్ని వందల ఏళ్ల క్రితమే ఆయన రాబోయే కాలం గురించి, ధర్మ సంస్థాపన గురించి స్పష్టమైన సంకేతాలు ఇచ్చారు. అందులో అత్యంత కీలకమైనది ఈ వాక్యం. ఆది శంకరాచార్యులు, వేదవ్యాస మహర్షి మరియు విజయనగర సామ్రాజ్య మూలపురుషులైన విద్యారణ్య స్వామి వారి గురించి బ్రహ్మంగారు ఏమని జోస్యం చెప్పారు, ఇటీవల పీఠాల స్థాపనపై జరుగుతున్న చర్చలకు ఈ కాలజ్ఞాన వాక్యానికి ఉన్న సంబంధం ఏమిటి? ఈ వీడియోలో శాస్త్రబద్ధంగా విశ్లేషిద్దాం. శంకరాచార్య శ్రీ వ్యాసుల వాక్యాలు శాశ్వతంబుగా నడవబోయేనిమా, శంకరుని సన్నిధిని విద్యారణ్యుల వారి శాసనము సత్యము అయ్యేనిమా. ఈ వాక్యంలో బ్రహ్మంగారు 3 మహానుభావులను ప్రస్తావించారు. వేదవ్యాస మహర్షి, అష్టాదశ పురాణాల కర్త, వేదాలను విభజించిన జ్ఞాననిధి. ఆది శంకరాచార్యులు, అద్వైత సిద్ధాంతకర్త, సనాతన ధర్మ పునరుద్ధారకులు. విద్యారణ్య స్వామివారు, విజయనగర సామ్రాజ్య స్థాపనకు కారకులు, వేద భాష్యకారులు. బ్రహ్మంగారు ఏమంటున్నారంటే, వ్యాస మహర్షి మరియు శంకరాచార్యుల వారు చెప్పిన ధర్మ మార్గం లోకంలో శాశ్వతంగా నిలుస్తుంది. అది ఎవరూ చెరపలేని సత్యం. అయితే అదే సమయంలో విద్యారణ్యుల వారు శంకరుని సన్నిధిలో చేసిన శాసనాలు కూడా అక్షర సత్యాలు కాబోతున్నాయని నొక్కి చెప్పారు. ఏదో శంకరాచార్యుల వారు 4 మఠాలు ఏర్పాటు చేశారు. 4 దిక్కుల్లోనూ చతురామ్నాయ పీఠాలు అని అంటుంటారు. ఈ చతురామ్నాయ పీఠాలంటే పూరి జగన్నాథంలో 1, ద్వారకలో 1, జ్యోతిర్మఠంలో 1, శృంగేరిలో 1, ఇలాగ 4 మఠాలు ఏర్పాటు చేశారు. శంకరాచార్యుల వారు ఏర్పాటు చేయలా. శంకరాచార్యుల వారు 32 ఏళ్ల వయస్సులో ఉత్తర భారతానికి వెళ్ళారు, హిమాలయాల్లోకి. తిరిగి వచ్చిన చరిత్ర లేదు. అంచేత మళ్ళీ ఆయన వచ్చి మఠాలను ఏర్పాటు చేయడం అనేటటువంటిది దట్స్ నాట్ ద రైట్ స్టోరీ. ఇటీవల చిన్నజీయర్ స్వామి వారు ఒక ప్రసంగంలో చతురామ్నాయ పీఠాలను ఆదిశంకరులు స్థాపించలేదని, విద్యారణ్య స్వామి వారి కాలంలోనే అవి వ్యవస్థీకృతమయ్యాయని కొన్ని వ్యాఖ్యలు చేశారు. ఇది విన్నప్పుడు చాలామందికి సందేహాలు కలిగాయి. కానీ బ్రహ్మంగారి ఈ వాక్యం ఆ సందేహాలకు సమాధానం ఇస్తోంది. ఇక్కడ బ్రహ్మంగారు శంకరాచార్యుల వాక్యాలు శాశ్వతమని చెబుతూనే విద్యారణ్యుల వారి శాసనం సత్యం అవుతుందని విడిగా ఎందుకు చెప్పారు? అంటే ఆదిశంకరులు వేసిన ధర్మ పునాదిపై విద్యారణ్య స్వామి వారు ఒక పటిష్టమైన వ్యవస్థను, అనగా సామ్రాజ్యాన్ని లేదా పీఠ వ్యవస్థను నిర్మించారు. శంకరుని సన్నిధి అంటే ఇక్కడ హంపీలోని విరూపాక్ష స్వామి సన్నిధి కావచ్చు. అక్కడ విద్యారణ్యులు తీసుకున్న నిర్ణయాలు
పీఠాల నిర్వహణపై వారు చేసిన నియమాలు అంటే శాసనాలు కలియుగ అంతం వరకు ప్రామాణికంగా నిలుస్తాయని బ్రహ్మంగారు ముందే సూచించారు. ఇది ఒకరిని తక్కువ చేయడం కాదు, ఒకరి పనిని మరొకరు ఎలా పరిపుష్టం చేశారో చెప్పే అద్భుతమైన సమన్వయం. ఇక్కడ చాలామందికి వచ్చే ప్రశ్న, విద్యారణ్యుల వారు చేసిన ఆ శాసనాలు ఇప్పుడు ఎక్కడ ఉన్నాయి? చరిత్ర ప్రకారం విద్యారణ్య స్వామి మాధవీయ శంకర విజయం వంటి గ్రంథాలు రాయడమే కాకుండా శృంగేరి శారదా పీఠానికి మరియు హంపి విరూపాక్ష క్షేత్రానికి సంబంధించి అనేక దాన ధర్మాలు, నిర్వహణ పద్ధతులను శాసనాల రూపంలో నమోదు చేయించారు. విజయనగర సామ్రాజ్య కాలంలోని తామ్ర శాసనాలలో విద్యారణ్యుల వారి ప్రస్తావన, వారు ధర్మాన్ని నిలబెట్టడానికి చేసిన నిర్ణయాలు స్పష్టంగా కనిపిస్తాయి. బ్రహ్మంగారు చెప్పిన శాసనము సత్యము అనే మాటకు అర్థం, ఆనాడు వారు రాసిన ఆ చట్టాలు, ధర్మసూత్రాలు భవిష్యత్తులో తిరిగి వెలుగులోకి వస్తాయని, లేదా అవే లోకానికి మార్గదర్శకం అవుతాయని అర్థం. మిత్రులారా, బ్రహ్మంగారి కాలజ్ఞానం అంటే కేవలం భయపెట్టేది కాదు, అది జ్ఞానాన్ని పంచేది. వ్యాస, శంకర, విద్యారణ్యులు వేరువేరు కాలాల్లో ఉన్నప్పటికీ వారి లక్ష్యం ఒక్కటే, అది సనాతన ధర్మరక్షణ. ఈ వాక్యం ద్వారా మనం అర్థం చేసుకోవాల్సింది ఒక్కటే, కాలక్రమంలో కొన్ని మార్పులు రావచ్చు, చర్చలు జరగవచ్చు, కానీ చివరకు ఆ మహానుభావులు వేసిన ధర్మ మార్గమే నిలుస్తుంది. విద్యారణ్యుల వారి శాసనం మళ్ళీ సత్యమయ్యే రోజులు దగ్గరలోనే ఉన్నాయి. అందుకే సిద్ధాంతాల మధ్య ఘర్షణ కంటే వారు చూపిన ధర్మ మార్గంలో నడవడమే మనందరి బాధ్యత. ఈ విశ్లేషణ మీకు నచ్చినట్లయితే మన వీడియోని లైక్ చేయండి. బ్రహ్మంగారి కాలజ్ఞానంలోని మరిన్ని రహస్యాల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సర్వం శ్రీ వీరబ్రహ్మేంద్ర దివ్య చరణార విందార్పణమస్తు. హరి ఓం. చెప్పలేదంటనగా పొయ్యేరు నరురార గురుని చెరి మొక్కితి బ్రతుక నేర్చేరు. చెప్పలేదంటనగా పొయ్యరు తపదిదిగో గురుని వాక్యము, తపు త్రోవల పోవు వారల చపరించే మింగు శక్తులు. చెప్పలేదంటనగా పొయ్యేరు నరురార గురుని చెరి మొక్కితి బ్రతుక నేర్చేరు. మొప్పతనమున మోసపోయేరు, అది కాక కొందరు గొప్పతనమున గోసుమీరేరు. ఇప్పుడప్పుడనగరాదు ఎప్పుడో ఏ వేళనో మరి, ఇప్పుడప్పుడనగరాదు ఎప్పుడో ఏ వేళనో మరి, గుప్పు గుప్పున దాటిపోయ్యరు గుర్రపడుగులు ఏరుపడును. చెప్పలేదంటనగా పొయ్యేరు నరురార గురుని చెరి మొక్కితి బ్రతుక నేర్చేరు. అగలు విడిచి పొగలు దాటేరు, అదిగాక పట్ట పగలు చుక్కలు జూచి భ్రమచేరు. భుగులు భుగులు ధనులు మింటను పుటి ఏగిన పిమ్మటాను, భుగులు భుగులు ధనులు మింటను పుటి ఏగిన పిమ్మటాను. దిగులు పడచు ప్రజలు చాలా దిక్కులేని పక్షులౌదురు. చెప్పలేదంటనగా పొయ్యేరు నరురార గురుని చెరి మొక్కితి బ్రతుక నేర్చేరు. జోగదోడుత తల్లి పిల్లలు జొడుబాసి అడవులందు, జోగదోడుత తల్లి పిల్లలు జొడుబాసి అడవులందు. కకి శోకము చేసి ప్రజలు కయకసురులు నమిలి తత్తురు. చెప్పలేదంటనగా పొయ్యేరు నరురార గురుని చెరి మొక్కితి బ్రతుక నేర్చేరు. మొప్పతనమున మోసపోయేరు, అదిగాక కొందరు గొప్పతనమున గోసుమీరేరు.
ఇప్పుడప్పుడనగరాదు ఎప్పుడో ఏం వేళనో మరి ఇప్పుడప్పుడనగరాదు ఎప్పుడో ఏం వేళనో మరి గుప్పు గుప్పున దాటిపోయ్యరు గుర్రపడుగులు ఏరు పడును చెప్పలేదంటనగ పొయ్యేరు నరురార గురుని చెరి మొక్కితి బ్రతుక నేర్చేరు కీడు అయినను గూడనందూరు వనగూడినప్పుడు యాడ జూచిన వాడు కొందూరు వేడుకతో పోతులూరి విరభోగవ సంతరాయలు వేడుకతో పోతులూరి విరభోగవ సంతరాయలు ఎడు దీవులు ఏక చక్రము ఏలును బ్రహ్మాండమంతా చెప్పలేదంటనగ పొయ్యేరు నరురార గురుని చెరి మొక్కితి బ్రతుక నేర్చేరు ముడుపు వెంకటప్ప ఉత్సాహమయ్యేను ముడుపులు తిరుమలకు నడిచేనుమా కడప వద్ద ఉన్న కమలాపురములో కప్పకోడి కూత కూసేనుమా శివ గోవింద గోవింద హరి గోవింద గోవింద